హాయ్ ఫ్రెండ్స్, నమస్కారము. చూడండి, రియల్ ఆర్ట్ ఇది. భగవంతుడు రాసిండేటువంటి ఆర్ట్ ఇది. ఎవరు చెత్తని రాసేకైతుందో ఇది కలర్ ఇచ్చింది. చూడండి, కలర్ ఎల్లో, ఆరెంజ్, బ్లూ. సో ఎట్లుంది ఇట్లా ఎంత భగవంతునికి సర్వసాధారణం. ఈ ఆర్ట్ని మనం కాపీ కొట్టిండేది అంతా భగవంతుడు కల్పించిండేది, సంకల్పించుకునేటువంటి ఆర్ట్నే నేను చేస్తుంది. అసలు ఈ జగత్నంతా సృష్టించినది ఆయనతోనేపా. ఆయన ఇంజనీర్, ఆయనదే మాస్టర్ ప్లాన్ అంతా ఆయనదే. మనం ఏముండవు, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే మనం ఆయన చేతిలో. అటువంటి విశ్వాసాన్ని మనం డెవలప్మెంట్ చేసుకొని మనకు ఉండేటువంటి జీవితం వెరీ షార్ట్ పీరియడ్లో మనం వచ్చే కర్తవ్యాలంతా ముడిసేసుకొని లాస్ట్లో ఆయన పాదాలను పట్టుకొని ఆయన పాదాలను చేరేదే మన మార్గం. ఎన్ని జన్మాలు ఎత్తినానో అదే గతి. దాన్ని ఇంకా ఇప్పటికీ ఎన్నో జన్మాలు ఎత్తేసిండము. సో ఈ జన్మే మనం లాస్ట్ చేసుకునేది మంచిది. దాన్నే మోక్షము అంటారు, దాన్నే బ్రహ్మ విద్య అంటారు, అమర విద్య అంటారు. అటువంటి అమర విద్యని తెలుసుకోవాలంటే యా కాలేజీలోనూ లేదు, యా డిగ్రీల్లోనూ లేదు, యాడలేదు, యా యూనివర్సిటీలోనూ లేదు. ఓన్లీ గురుపాదాలను పట్టి గురుసేవ చేసి అట్లా దాన్ని తెలుసుకునేలా. చూడండి, ఈ కాలనీలో ఇట్లా ఆర్టు, ఇట్లా బిల్డింగ్లంతా, ఇట్లా స్ట్రక్చర్ అంతాను తయారు చేసిండారు. చూడండి, ఇవంతా మనము చిన్నప్పుడు వీటంతా ఏడ చూసినానంటే కేళికిల్ల అంటే డ్రామాలు వేస్తూ ఉంటారు కదా, డ్రామాల పరదాల మీద ఇట్లా బొమ్మలే ఉండింది. చూడండి, మీరు చూసింటారు. అమెరికాలో ఇట్లా స్ట్రక్చర్ పెట్టుకొని వీళ్ళు దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ముందరే రాసిండేటువంటి ఆర్ట్దా ఇది. ఇట్లా అవంతా చెప్తూ ఉంటాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.